పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మపై జనసేన నాయకుల దాడి కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో వర్మ కారు ధ్వంసమైంది. వైసీపీకి చెందిన సర్పంచ్ను తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకునే సందర్భంగా ఈ గొడవ జరిగింది. జనసేన పార్టీ వాళ్లకు చెప్పకుండా సర్పంచ్ను టీడీపీలో చేర్చుకోవడంతో గొడవ చోటు చేసుకుంది. చెప్పాను రీజన్ కొట్టడానికి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, వాటికి పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వాళ్లే ఈ దాడి చేశారు వన్నిపూడిలో. అంచేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చా. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు. సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి పంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ మీద దాడికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, వర్మ మీద దాడిని ఏ రకంగా చూడాలి? శివ, ఎన్నికల ఫలితాలు విడుదలై 4 రోజులు కాకుండానే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వర్గ పోరు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వన్నిపూడి గ్రామంలో జరిగిన ఈ ఘటన చర్యగా మారింది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ వన్నిపూడి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కందా సుబ్రహ్మణ్యం, ఈయన ఏదైతే ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో వర్మ ఏదైతే అడిగిన మేరకు ప్రస్తుతం కందా సుబ్రహ్మణ్యం గ్రామ సర్పంచ్ వైసీపీకి చెందిన వారు. అయితే పవన్ కళ్యాణ్ కు భారీ మెజార్టీ తీసుకురావాలన్న లక్ష్యంతో వర్మ ఏదైతే ఈ సర్పంచ్ ని కోరిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి కూడా పనిచేయడం జరిగింది. దీంతో ఏదైతే ఆ క్రమంలో అంటే కందా సుబ్రహ్మణ్యం అభినందించేందుకు, తాను ఎన్నికల్లో తమకు సహకరించినందుకు అభినందించేందుకు తాను వన్నెపూడి గ్రామం వెళ్ళినట్టుగా వర్మ చెబుతున్నారు. అయితే దీన్ని జనసైనికుల వర్షం చూసి కనుక కందా సుబ్రహ్మణ్యాన్ని టీడీపీలో చేర్చుకోవడానికే వర్మ వచ్చారు. తమకు చెప్పకుండా టీడీపీలోకి ఇలా చేర్చుకుంటారని చెప్పి కూడా అక్కడ జనసైనికులు అదైతే వన్నెపూడి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదాన్ని దిగారు. ఈ క్రమంలోనే వర్మ కారుపై రాళ్లు, ఇటుకలు వేయడంతో మొత్తం అద్దాలు మొత్తం ధ్వంసమని, 3 టీడీపీ కార్యకర్తలు కూడా స్వల్ప గాయాలని పోలీసులు తక్షణమే జోక్యం చేసుకున్న వర్మను వన్నెపూడి గ్రామం నుంచి బయట తీసుకురావడం జరిగింది. అదే ఈ దాడి అనంతరం వర్మ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాకినాడ ఎంపీ అంటే ప్రస్తుతం 4 రోజుల క్రితమే
ఎన్నికైన ఉదయ శ్రీనివాస్ హస్తం ఉందని చెప్పి కూడా వర్మ ఆరోపించారు. తాము కూడా ప్రతిదాడి చేయగలం, కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులకి సహకరించాం, ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి తాము జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడలేని చెప్పి కూడా వర్మ స్పష్టం చేశారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇందులో కొత్తగా జనసేనలోకి జాయిన్ అయ్యారు. అంటే వైసీపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇందులో పెండెం దొరబాబు మాజీ వైసీపీ ఎమ్మెల్యే, పిఠాపురం చెందిన మాజీ వైసీపీ ఎమ్మెల్యేకి ఇటు పిఠాపురం టికెట్ ఇవ్వలేదు. ఆయన వరంగా టికెట్ ఇవ్వడం జరిగింది. అదే పెండెం దొరబాబు సంబంధించిన అనుచరులు అంతా కూడా జనసేనలోకి చేరిపోయారు. వారిలో ఒకరిగా ఉన్న పెండెం దొరబాబు మాజీ పిఏ చక్రి అనే వ్యక్తి కూడా ఉదయ శ్రీనివాస్ కు సన్నిహితుడయ్యారు. ఆయన ప్లాన్ చేసి ఇదంతా కూడా దాడి చేయించారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు అనుమానిస్తారు. ఎందుకంటే వైసీపీ నుంచి జనసేనలోకి ఇటీవల చేరిన నాయకులే ఇలా కుట్రలు పనుందని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కనుక వ్యవహారాన్ని కూడా ఇటు జనసేన ఇటు టీడీపీ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిఠాపురం చాలా సున్నితమైన నియోజకవర్గంగా మారింది. పిఠాపురంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే వర్మ మీద స్వయంగా జనసేన నాయకులే కార్యకర్తలు దాడి చేయడం అనేది చిన్న విషయం కాదు. అదే ఈ విషయంలో వర్మ మాత్రం తన సంయమనాన్ని పాటించారు. పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నతమైన వ్యక్తి వద్ద సహకరించి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తాను కాబట్టి ఈ విషయంలో తాను సంయమనం పాటిస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే రానున్న ఒక వన్నిపూడి కాదు ఇంకా ఎన్ని గ్రామాల్లో ఎలాంటి ఘటనలు ఉన్నాయో చూడాల్సింది. అయితే వరప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు ఎదుటే ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. అలాగే రీసెంట్ గా అంటే గత నుంచి జనసేనలో ఉన్న నేతలు ఎవరు కూడా ఇది చేయలేదు, ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ దాడి చేశారంటున్నారు. ఎవరా నేతలు, అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఎదుటే ఈ దాడి జరగడం ఏంటి? ఖచ్చితంగా ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్న ప్రకారం చక్రి ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో పెండెం దొరబాబుకు సంబంధించిన మాజీ అతను పిఏగా పనిచేశారు. అతని కారణంగానే చక్రి కారణంగానే ప్రస్తుతం పెండెం దొరబాబు కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా విమర్శలు పాలయ్యారు. ఆ చక్రి ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం అంటే షాడో ఎమ్మెల్యేగా కూడా చక్రి వ్యవహరించేవారు. ఆ చక్రి ప్రస్తుతం కాకినాడ ఎంపీ జనసేన నుంచి ఎన్నికైన ఎంపీ ఉదయ శ్రీనివాస్ వద్దకు చేరడం జరిగింది. అతని కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రస్తుతం వర్మ వర్సెస్ ఉదయ శ్రీనివాస్ గా ఇప్పుడు ప్రస్తుతం మారిందని చెప్పుకోవచ్చు. ఆ ఫలితాలు వెలువడిన 4వ రోజే ఇలా పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో మరో 5 సంవత్సరాల పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు రెండు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడ వర్మ కూడా చాలా బలంగా ఉన్నారు, బలమైన నేతగా ఉన్నారు. అదేవిధంగా చాలా అగ్రెసివ్ నేత, ఏదైనా ఏ విషయానైనా సరే ఉండబద్దలు కొట్టే నేతగా వర్మ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉదయ శ్రీనివాస్ ను అటు ఎవరిని కూడా ఇద్దరిని కూడా సమన్వయం చేయాల్సుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే ఇది ఒక చిన్న అంశపాదిలా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా అంటే ఒక పక్క టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సహకారం కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఉండలేరు కాబట్టి ఆయన వర్మ ఆధ్వర్యంలోనే ఇటు అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే పిఠాపురం నియోజకవర్గం ఇచ్చిన హామీలన్నీ కూడా వర్మ భాగస్వామ్యంతోనే సమన్వయంతోనే పవన్ కళ్యాణ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ ఎంపీగా ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. ఉదయ శ్రీనివాస్ కి వర్మకి మాత్రం ప్రస్తుతం పచ్చగొడ్డు వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన జనసేన కార్యకర్తలు, జనసేనలో కొత్తగా వచ్చిన వైసీపీకి చెందిన వారు ఇలా ఈ పనులు చేస్తానని చెప్పి కూడా వర్మ ఆరోపిస్తారు. అయితే ఈ ఒక్క వన్నిపూడి గ్రామంతోనే ఇది ఆగుతుందా, లేదంటే ఇతర గ్రామాలు కూడా ఇది వ్యాప్తి చెందుతుందని చూడాల్సి ఉంది. మొత్తం రెండు పార్టీల అధిష్టానాలు అయితే దీనిపై సీరియస్ గా దృష్టికి సారించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆదిలోనే హంసబాద్ అన్నట్టుగా రెండు పార్టీల మధ్య వర్గపోరు మరింత రచ్చకెక్కి ఇది తీవ్రమైన పరిణామాలు కూడా దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మొత్తం వర్మ అయితే ఈ విషయంలో తనపై దాడి జరిగిన విషయంలో మాత్రం కొంత తగ్గారనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతో తను ఈ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. పోలీసులు మాత్రం ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తారని చెప్పి కూడా వర్మ చెప్తున్నారు. శివ అయితే కావాలనే వైసీపీ ఈ రకంగా చేస్తుంది, వైసీపీ ప్రమేయం కూడా ఇందులో ఉంది అని కొంతమంది జన సైనికులు కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కదా, అందులో వాస్తవం ఉందనుకోవాలి వరప్రసాద్? నేరుగా వైసీపీ ప్రమేయం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నుంచి ఎన్నికల ముందు అంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం దాదాపు చాలా మందిని సర్పంచులతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా సహకారం కోరారు. కొంతమంది పరోక్షంగా సహకరించారు, కొంతమంది కొంతమంది ప్రత్యక్షంగాను కొంతమంది పరోక్షంగా కూడా సహకరించడం జరిగింది. అదే తాము పార్టీ మారలేము, కానీ పవన్ కళ్యాణ్ కి అయితే తాము ఏదైతే సహకరిస్తామని కూడా చెప్పడం. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా చూస్తే కనుక కాపు సామాజిక వర్గ ఓట్లు దాదాపు 70 నుంచి 90% వరకు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గా పడిన నేపథ్యంలో అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీల్లో ఉన్నవారు కావచ్చు పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా కూడా సహకరించారు. అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వర్మ
కలుస్తున్న క్రమంలో అంటే వర్మ రిక్వెస్ట్ మీద కూడా కొంతమంది సర్పంచులు కూడా పనిచేయడం జరిగింది. అయితే జన సైనికుల వెర్షన్ చూస్తే మాత్రం తమకు సంబంధం లేకుండా అంటే తమకు చెప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ వనిపూడి గ్రామంలోనే ప్రస్తుతం ఎవరైతే వర్మ కలిసేందుకు వెళ్లారో కందా సుబ్రహ్మణ్యం ఆయనకి జన సైనికులకి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి, గ్రామంలో విభేదాలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు. ఈ నేపథ్యంలో వర్మ తమకు తెలియకుండా అతన్ని టీడీపీలో చేర్చుకుని తమపై ఉసుకొల్పేలా వర్మ వ్యవహరించారు కాబట్టి తాము ఇలాగా దాడికి పాల్పడ్డామని చెప్పి కూడా జన సైనికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేమైనా ఈ ఒక గ్రామంతోనే అవుతుందా, మిగతా చోట్ల కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? అంటే రేపు నుంచి ఇంకా చాలా పదవులు నామినేటెడ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. అదేవిధంగా ఇతర అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నింటిలో కూడా ఎలాంటి వ్యవహారాలు తలనొప్పులు అయితే తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివ, ఓకే వరప్రసాద్, థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ కొట్టడానికి వచ్చారంతేనండి.